హలో ఫ్రెండ్స్, ఉల్లిపాయ బోండాని ఈ విధంగా చేశారనుకోండి, బండి మీద దొరికే టేస్ట్ కంటే మీ బోండాలే చాలా చాలా టేస్టీగా ఉంటాయండి. పైన లేయర్ అనేది చూడడానికి మంచి గోల్డెన్ కలర్లో ఉండి చాలా టేస్టీగా ఉంటాయి. ఉల్లిపాయల్ని పొడవుగా కట్ చేసుకోవాలి. వాటిని కొద్దిగా నలుపుతూ ఈ విధంగా వేసేసుకోండి. బౌల్లో అల్లం పచ్చిమిర్చి దంచుకొని వేసుకోండి. సన్నగా తరుక్కున్న కొత్తిమీర, తగినంత సాల్ట్ వేసేసుకొని శనగపిండిని జల్లించి వేసుకోండి. చిటికెడంతా వంట సోడా కూడా వేసి ఒకసారి నీళ్లు వేయకుండా మొత్తం బాగా కలిపేసుకోండి. ఈ విధంగా నలుపుతూ దాని తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకోండి. నేను తీసుకున్న ఉల్లిపాయలకి మరి కొంచెం పిండి పడుతుంది కాబట్టి మరి కొద్దిగా శనగపిండిని యాడ్ చేసుకుంటున్నాను. జల్లించిన పిండినే వేడివేడిగా ఉన్న నూనెని 1 స్పూన్ వరకు వేసుకొని అది కూడా వేసి బాగా కలిపేసుకోండి. చూడండి, కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి. అప్పుడే మీకు లోపలి వరకు బాగా కుక్ అయ్యి టేస్టీగా ఉంటాయి తినేటప్పుడు కూడా. మరి గట్టిగా కలిపారనుకోండి, చల్లారిన తర్వాత బోండాలు అనేది చాలా హార్డ్గా అయిపోతాయి. ఫస్ట్ టైం వేస్తున్న వాళ్ళు ఈ విధంగా ఒక బోండాని వేసేసుకొని బాగా కాలిన తర్వాత టేస్ట్ చూసి ఏదైనా తక్కువ ఉంటే యాడ్ చేసుకొని తర్వాత కాల్చుకోండి. అప్పుడు చాలా బాగుంటాయి. నాకైతే పర్ఫెక్ట్గా అన్నీ సరిపోయినాయి. సో వేడి వేడి నూనెలో ఫ్లేమ్ అనేది మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు తిప్పుతూ కాల్చుకుంటే చాలా చాలా టేస్టీగా ఉండే బోండాలు రెడీ అయిపోతాయండి. ఈ బోండాలు తీసుకెళ్ళి మా అత్తమ్మకి ఇచ్చినప్పుడు బోండాల కాంపిటీషన్లో నీకే ఫస్ట్ ప్రైజ్ వస్తుందన్నారు. అంత టేస్టీగా ఉన్నాయన్నారు. చూడండి, మరి అత్తమ్మ పొగిడిందంటే ఇంకా చాలా బాగున్నట్టే కదా. మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేసి కామెంట్ చేసేయండి. అదేవిధంగా అన్ని వాయిల్ని కాల్ చేసుకొని తీసేసుకోవడమే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.